యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ చైర్మన్ పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు. కలెక్టర్ కార్యాలయానికి కౌన్సిలర్లు రావాలని జిల్లా కలెక్టర్ హనుమంత జండగే పిలుపునిచ్చారు. 8 మంది కౌన్సిలర్లు హాజరై అవిశ్వాస తీర్మాన నోటీసును కలెక్టర్కు అందజేశారు. ఆలేరు మున్సిపల్లో మొత్తం 12 మంది కౌన్సిలర్లుండగా అందులో బీఆర్ఎస్ కు చెందిన 5 మంది కౌన్సిలర్లతో పాటు 2 కాంగ్రెస్, 1 బీజేపీ కౌన్సిలర్ నోటీసుపై సంతకాలు పెట్టారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య ఆలేరుకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని కౌన్సిలర్లు విమర్శించారు. ఆలేరు అభివృద్ధి లక్ష్యంగా చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టినట్లు కౌన్సిలర్లు తెలిపారు. ఎంత ఘోరమైందంటే ఆలేరు ఇంత నడిగొడ్డున ఉండి హెడ్క్వార్టర్ అయ్యి ఉండి కూడా డెవలప్మెంట్ కు నోచుకోలేదు. పట్టణ ప్రగతి విషయానికి వస్తే మాకెవ్వరికి ఏం చెప్పే ఆలోచన ఆయనకు ఉండదు. సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, ఒంటెందుకు పోకడ పోతాడు. ఏందని మేము ప్రశ్నిస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదంటాడు. హరితారం పేరుతో 50 నుంచి 60 లక్షలు మిస్యూజ్ అయినాయి. అవి ఎక్కడికి పోయినా తెలియదు. ఆలేరు మొక్కలు మాత్రం మాకు కనిపిస్తలేవు, బిల్లులు కనిపిస్తున్నాయి. మరి ఆ బిల్లులను చూసి సంతోషిద్దామా, అభివృద్ధిని కోరుకుందామా? ఏ విషయం ప్రశ్నించినా కూడా మనకు ప్రతి నెల కౌన్సిల్ మీటింగ్ పెట్టాలంటే కూడా ఏదో చిన్న అకేషన్ కళ్ళద్దాలని అదని కానీ ఎక్కడో ప్రోగ్రామ్ చేసి అది కౌంట్లో పెడతాడు. మీటింగ్ పెట్టారంటే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి పెడతారు. ఆ మోత్కూరులో చూడండి, మోత్కూరులో అడుగుపోయి 3 నెలలకు ఒకసారి కూడా జరగదు అంటాడు. మరి మేము మోత్కూరు పోయి బతకాలన్నా, ఆలేరు పబ్లిక్ సేవ చేయాలన్నా? మోత్కూరు పోవాలని మేము అనుకుంటే ఇక్కడ ఆలేరు ప్రజలు ఏం చేస్తారు, మీకు తగిన గుణపాఠం చెప్పే టైం దగ్గరకు వచ్చింది. అభివృద్ధిని మాత్రం దూరం చేసి అంతటా కమిట్మెంట్లు తీసుకొని పేద ప్రజలతో ఆడుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. మేము మాకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు మమ్మల్ని అడుగుతారు, సమాధానం చెప్పడానికి పరిస్థితి లేదు. బతుకమ్మ పండుగకి ఒక ట్రాక్టర్ మట్టి పోసి మళ్ళీ తీసుకుపోయి వాళ్ళకి నచ్చిన చోట మార్చుకున్నారు. అంత దౌర్భాగ్య స్థితిలో మా ఆలేరు టౌన్ ఉందండి. అందుకనే మేము అందరం కలిసి అవిశ్వాసం పెడుతున్నాము. చైర్మన్ శంకరయ్య గారి మీద తగు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ గారని కోరుతా ఉన్నాము.